దానికి పెట్టుబడిదారులు కొద్దిగా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే వాస్తవం. కానీ పెద్దలు ఇప్పుడు మాట్లాడిన ఇద్దరు కూడా గమనించారో లేదో గత 6 నెలలుగా పరిస్థితులు అనేవి మారడం జరిగిందండి. మీరు చూసుకున్నట్లయితే కళ్యాణి స్ట్రాటజీస్ మడకసిరకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే నాకు తెలిసి వాళ్ళు అబ్జర్వ్ చేసినట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఇప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. సో కళ్యాణి స్ట్రాటజీస్ విషయంలో కావచ్చు, దాదాపుగా 2600 కోట్ల రూపాయల పై చిలుకు పెట్టుబడులు మడకసిరలో పెట్టడానికి 1000 ఎకరాల్లో పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఇది డావోస్ లో కూడా దీనిపైన లోకేష్ గారు అక్కడ కళ్యాణి స్ట్రాటజీస్ గ్రూప్ తో మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని వాళ్ళు మాట కూడా ఇవ్వడం జరిగింది. స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి మాట కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే మిటల్ గ్రూప్ నుంచి నిపాన్ స్టీల్స్ కావచ్చు, లేకపోతే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, లేకపోతే ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ కావచ్చు, ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని పేరున్న కంపెనీస్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ ఒకటే పాయింట్ చెప్తా అండి, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, లేకపోతే పెట్టుబడిదారులకు అనుగుణంగా ఉన్నాయా లేదా, లేకపోతే ఇంకొక భూములేంటి ఆ భూములేంటి, ఇవన్నీ పక్కన పెడితే విజన్ ఉన్న నాయకుడు ఎవరు అని చెప్పేసి ఆ రోజు 1990లో కూడా బిల్ గేట్స్ గారు ఇక్కడికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు అంటే అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో దేర్ ఆర్ నో ఛాన్సెస్, అసలు లెస్ ఛాన్సెస్ అనమాట టు గెట్ మైక్రోసాఫ్ట్ ఇక్కడికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి. ఆయన కనీసం అప్పటి వరకు కూడా ఆలోచించిన పరిస్థితి నుంచి అది ఆంధ్ర రాష్ట్రంలోనే పెట్టించే విధంగా ఆయన ఒప్పించిన తీరు చూస్తే వాట్ ఈస్ క్రెడిబిలిటీ ఆఫ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మనకు అక్కడ తెలుసు. సో ఇక్కడ ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు క్రెడిబిలిటీ ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి సరిపోతుందా అంటే ఎస్, బికాస్ దానికి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మనం ఆల్రెడీ చూసాము. ఖచ్చితంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ ఖచ్చితంగా సరిపోతుంది. కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఇలాంటి ఒక కళ్యాణి స్ట్రాటజీస్ కావచ్చు, లేకపోతే ఎల్జీ కావచ్చు, కైండ్ ఆఫ్ గ్రీన్ ఇప్పుడు సార్ చెప్పినట్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు మొగ్గు చూపుతున్నాయి. అంటే బికాస్ ఆఫ్ ద రీజన్ ద బ్రాండింగ్ ఆఫ్ ఏపీ, అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి. సో గత 5 సంవత్సరాలు ఏం జరిగింది అనేది వదిలేస్తే ద సన్ రైజ్ ఆఫ్ స్టేట్ ఏపీగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈక్వల్ టు హైదరాబాద్ పోటీ పడే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మాకు ఇక్కడ ఉన్న ఒకే ఒక మంచి ఇదేంటి అంటే దేవుడు ఇచ్చింది అనుకోవచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ అండి. సార్ అన్నట్లు పోర్ట్స్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. సో మనం నిన్న బిల్ గేట్స్ తో కూడా మీటింగ్ లో వెరీ ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ లో మేజర్ గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరొక టెక్ పార్క్ కట్టాలా లేకపోతే ఇంకొకటి కట్టాలా అనే దానికన్నా సార్ మేజర్ గా అడిగింది ఏంటంటే, బాబు గారు మేజర్ గా అడిగింది ఏంటి అంటే హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ సోషల్ సర్వీస్ అనమాట. సో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా కలిసి సో వీటిపైన మీరు డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్రానికి మీదొక సాయం కావాలి అని కోరారు. సో ఆంధ్ర రాష్ట్రం కోసం, ఆంధ్ర రాష్ట్ర పెట్టుబడుల కోసము చంద్రబాబు నాయుడు గారు ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాళ్ళని ఒప్పించి తీసుకెళ్గే సత్తా ఉన్న నాయకుడు అనే విషయం కేవలం ఆంధ్ర రాష్ట్రానికి కాదండి, యావత్ దేశానికి తెలుసు. సో అందుకే మనం చూసుకున్నట్లయితే అక్కడ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఏమని చెప్పింది, ద ఒరిజినల్ డావోస్ మ్యాన్ అని చెప్పి కితాబ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకు ఇచ్చింది? బికాస్ ఇంటర్నేషనల్ మీడియాకి తెలుసు సో ఎవరు ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించగలరు. అండ్ మేజర్ పాయింట్ ఏంటంటే ఇందాక విజన్ అన్నాను కదండి, విజన్ తో పాటు స్ట్రాటజీ. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి అక్కడున్న కంపెనీస్కి ఏవైతే కంపెనీస్ తో మీటింగ్ అవుతున్నారో, ఆంధ్ర రాష్ట్రానికి ఏ కంపెనీస్ ని తీసుకురావాలని చెప్పేసి ఒక టార్గెటెడ్ గా పెట్టుకున్నారో, మా లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చే సహాయం కావచ్చు, లేకపోతే సబ్సిడీస్ కావచ్చు, ప్రభుత్వం నుంచి ఏదైతే ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇచ్చే పూర్తి సహాయ సహకారాల గురించి వారికి చెప్పి ఈరోజు ఎంఓఈస్ ఫైనలైజ్ చేయించి వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టెడ్ స్టేట్ ఈరోజు దావోస్ లో కంపెనీస్ ని అన్నట్టుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నిలబడింది. సో మనం ఇంకా మరి ముందుకెళ్తే నీలిమ గారు ఇక్కడ చూసుకుంటే బిల్ గేట్స్ గారిని కూడా ఆహ్వానించారండి. దేనికి? సో ఇప్పుడు హైదరాబాద్ ఆ రోజు మోడల్ గా తీసుకున్నప్పుడు ఏ రకంగా సైబరాబాద్ అంటే కొండల్లో, గుట్టల్లో, తుప్పల్లో అసలు ఇక్కడ ఒక హైటెక్ సిటీ ఈ రోజు అంటే ఈ రోజు మీరు చూస్తున్న హైటెక్ సిటీ అసలు అక్కడ పాసిబుల్ అవుతుందా లేదా అనే పరిస్థితి నుంచి ఒక సైబర్ టెక్ సిటీగా ఈరోజు హైదరాబాద్ లో నిర్మించారు అంటే అసలు ఒక నిజంగా ఎంత ఒక కృషి చేసినట్లే.
అదొక వెల్కమ్ ఏమంటే ఒక వెల్కమ్ ఋషులు దీపు. యజ్ఞం చేసినట్లు ఆ రోజు చేయడం బట్టి ఈ రోజు సైబరాబాద్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు, ఆ పరిస్థితులు కలిగిన పరిస్థితి. గతంలో చూసుకుంటే హైదరాబాద్ కూడా ఆ పరిస్థితుల్లో లేని పరిస్థితేనండి. ఎక్కడ చూసినా కొండలు గుట్టలే ఉన్నాయి. కానీ ఇక్కడ మనకున్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ఆఫ్ పాసిబిలిటీస్ ఏంటి, పాజిటివిటీస్ ఏంటి అని చూస్తే ల్యాండ్ ఎక్కువ ఉండింది. అది కూడా డ్రై ల్యాండ్ మనం చూసుకున్నట్లయితే అనంతపూర్లో ఉండింది. ఇంకా ఉత్తరాంధ్రలో చూసుకుంటే కొంతవరకు మనకి ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వగలిగే పరిస్థితి ఉండింది. మనం ఇప్పుడు ఇందాక సార్ అన్నట్లు వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఎక్కడి వరకు ఉంటుందండి? కేవలం కోనసీమ లేకపోతే గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలు లేకపోతే కొన్ని కృష్ణా వాటర్ వెళ్ళేంత వరకు ఆ రీజియన్ వరకు మీకు ఇక్కడ వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఎస్, వీఆర్ హ్యాపీలీ, మేము మళ్ళీ చెప్తున్నాము, మాది వ్యవసాయ ఆధారిత రాష్ట్రంతో పాటు వీ హ్యావ్ హ్యూజ్ ల్యాండ్స్ మోర్ దాన్ హైదరాబాద్, తెలంగాణ. మాకు హ్యూజ్ ల్యాండ్స్ ఇక్కడ ఉన్నాయి. వేల ఎకరాలు మేము పెట్టుబడులకి ఇవ్వగలిగే పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా సమృద్ధిగా ఉంది. సో మెజారిటీ ఆఫ్ సపోర్ట్ ఏంటి గవర్నమెంట్ నుంచి? పూర్తి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి ఇక్కడికి ఇండస్ట్రీస్ రావడానికి లేకపోతే కంపెనీస్ రావడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి గతంలో లేని పూర్తి సపోర్ట్ ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఈ రోజు ఇన్ని పెట్టుబడులు, లేకపోతే బిల్ గేట్స్ కావచ్చు, లేకపోతే గ్రీన్ కో కావచ్చు, లేకపోతే సింగపూర్ బేస్డ్ కంపెనీస్ కావచ్చు, ఇతరాత్ర పెద్ద పెద్ద కంపెనీస్, హ్యూజ్ కంపెనీస్ కావచ్చు, ఈ రోజు ఆయనతో మీటింగ్ అవుతున్నాయి. సో బెటర్ సార్